హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ జాడి. ఇవాళ వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో 30 మందికి అన్నదానం చేయాలనేసి మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు మన వంట కోసం మనకు హెల్ప్ చేసిన పోలోజు రాజమౌళి గారికి మా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇవాళ మనం చేయబోయే వంట ఏమిటంటే ప్లెయిన్ రైస్, అదేవిధంగా సాంబార్, అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ కర్రీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మన వంట కోసం మనము కూరగాయలు కట్ చేసుకుందాం. అదండి, టమాటా మరియు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సొరకాయ, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకున్నామండి. మనము అన్నం వండుకోవడానికైతే ఇగో పొయ్యి అంటించిన గంజు పొయ్యి మీద పెడుతున్నానండి. బియ్యం కోసం గంజు పెట్టేసుకున్నా. అయితే మనకు ఎంత రైస్ ఉందో దానికి తగినంత వాటర్ అయితే పోసుకున్నాం. ఇప్పుడు ఎసరు వచ్చే వరకు మనము చూద్దాం. అప్పటి వరకు మూత పెట్టేసుకుందాం. ఎసరు వచ్చేసింది, బియ్యం అయితే పోసేసిన. ఒకసారి మనం కలుపుకొని ఉడికే వరకు మూత పెట్టేసుకుందాం. రైస్ అయితే కంప్లీట్గా అయిపోయినాయండి, ఉడికినాయి, మంచిగా ఉడికినాయి. దించేసుకుందాం. రైస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఎగ్ కర్రీ కోసం టమాటా చట్నీ చేసుకుందాం. దానికంటే ముందు మనం గంజి ఇక్కడ పెట్టేసుకొని మనం తగినంత నూనెను పోసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తగినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం. పొట్టి తీసుకొని ఉన్న ఎగ్స్ అన్ని మన కర్రీలో వేసుకుందాం. మనం మసాలా వేసుకుందాం. కూర అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని మనం దించేసుకుందాం. కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దించేసుకొని కోసం మనము గంజును మనం పొయ్యి మీద పెట్టుకున్నాం. మొదటిగా మనం నూనెను పోసుకుందాం. తాలింపులో జీలకర్ర వేసుకుందాం. అలాగే ఆవాలు వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే ఉల్లిగడ్డలు వేసుకుందాం.
తగినంత పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, ఇంకా తగినంత కారం వేసుకుందాం, సొరకాయ ముక్కలు వేసుకుందాం. సొరకాయ ముక్కలు వేసుకొని మనం కలుపుకున్నాం. కొంచెం ఉడికే వరకు మనం ఉడకనిద్దాం. అప్పటి వరకు మూత పెట్టుకుందాం. సాంబార్ కోసం సొరకాయ ముక్కలు అయితే ఉడికినాయి. అయితే ఇప్పుడు మనము సాంబార్ కోసం పప్పు వేసుకుందాం. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మనము కలుపుకొని మనము తగినంత వాటరు పోసుకోవాలి. టమాటాలు వేసుకుందాం. సాంబార్ కంప్లీట్ అయిపోయిందండి. సాంబార్ మసాలా వేసుకుందాం. సాంబార్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక మనము కొత్తిమీర వేసుకొని దించుకుందాం. అన్నం కూరలు అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము అన్నం ప్యాకింగ్ చేసుకుందాం. అన్నం ప్యాకింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం టమాటా కూర ప్యాక్ చేసుకుందాం. ఫుడ్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంత ప్యాక్ చేసుకొని ఆటోలో మనం పెట్టుకున్నాము. ఇప్పుడు కాజునగర్ బయలుదేరినాము. ఎవరికైతే ఆహారం అవసరం ఉంటుందో వారికి ఇవ్వడానికి మేము వెళ్తున్నాము. మేము కాగజ్ నగర్ అయితే చేరుకున్నాము. అయితే ఫుడ్ పంపిణీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతి స్థిమితం లేని వారికి, అలాగనే వృద్ధులకు ఒక్క పూట నేను నా తగినంత వరకు వారంలో ఒక్క పూటైనా వారి యొక్క ఆకలి తీర్చాలనే ఉద్దేశంతోనే అన్నం పంపిణీ చేయడం జరుగుతుంది.